మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. రాత్రంతా మనకు విశ్రాంతిని అనుగ్రహించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును అనుగ్రహించిన సజీవుడైన దేవుడు, సర్వేశ్వరుడైన యేసయ్యకు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. ఆ రాజుల రాజు ఈ దినం కొరకై మనకు అనుగ్రహించిన దేవుని వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 18వ వచనం. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు గారు ఈ 55వ కీర్తన రాశారు. దావీదు గారు అంటారు, నాకు శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నారు. దావీదు గారికి ఎందుకు అంతమంది శత్రువులు కలిగి ఉన్నారు? అసలు ఎందుకు శత్రువులు అయ్యారు? దావీదు దేవునికి హృదయానుసారుడు కదా, ఎందుకు అంతమంది శత్రువులు అయ్యారు అని అంటే, దావీదు గారు ఉన్నతమైన మార్గాన్ని అనుసరించటం వలన, మంచి బుద్ధి కలిగి, సుబుద్ధి కలిగి, దేవుని ఎదుట ఆయన దేవుణ్ణి అంగీకరించుట వలన, దేవుడు అనుగ్రహిస్తున్న విజయాలను బట్టి ఉన్నత మార్గాన ఆయన నడవటం శత్రువులకు ఇష్టం ఉండదు. దేవుడు దావీదు గారిని ప్రతి చోట ఆశీర్వదించటం, దావీదు గారి అభివృద్ధి చెందటం కూడా శత్రువులకు ఇష్టం ఉండదు. మన జీవితాల్లో కూడా మన చుట్టూ మనం ఉన్నతమైన మార్గాలను అనుసరిస్తే, యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా కలిగి ఉంటే మనకు అనేక మంది శత్రువులుగా ఉంటారు. నీ చేత మేలు పొందిన వారే, నీ చేత సహాయం చేయించుకున్నవారే, నీ నీడలో అంతవరకు బ్రతికిన వారే నీకు దూరం అయిపోయి నీకు శత్రువులైపోతారు. అక్కడ దాకెందుకు? యేసుక్రీస్తు ప్రభువు 3.5 సంవత్సరముల మహిమ పరిచర్యలో యేసుక్రీస్తు పాటు ఉన్న శిష్యుడే, యేసుతో పాటు భుజించిన వాడే, యేసుతో పాటు విశ్రమించిన వాడే, యేసయ్యతో పాటు అద్భుతాలు జరిగించిన వాడు, చూసిన వాడే. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణేలకు యేసయ్యను అమ్మేశాడు. మనం వల్ల మేలు పొందిన వారే మనకు దూరం అయిపోతారు, శత్రువులు అయిపోతారు. అలాంటప్పుడు నువ్వు దేవుని వైపు చూస్తే, నువ్వు యేసయ్య వైపు చూస్తే, విశ్వాసానికి కర్త అయిన యేసు ప్రభు వైపు నువ్వు చూస్తే, శత్రువులు అనేకులున్నా వారు మన మీదికి రాకుండా సమాధానము కలుగజేసి మన ప్రాణాన్ని విమోచిస్తాడు యేసుక్రీస్తు ప్రభు. వారు మన మీదికి రాకుండా మనల్ని విమోచించే దేవుడు ఆయన. ఆత్మీయ పరంగా ఆయన విమోచిస్తారు, అంతేకాదు శారీరక పరంగా కూడా. నీ శత్రువులు నీ మీదికి రాకుండా, నీ శత్రువుల ఎదుట నీకు భోజనమును సిద్ధపాటు చేసి, నీ శత్రువుల ఎదుట నువ్వు భుజించేటట్లు చేసి, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లనీయక, ఏ ఆలోచన వర్ధిల్లనీయక, నీ శత్రువులు నీ మీదికి రాకుండా నిన్ను విమోచించి నీకు హృదయములో సమాధానాన్నిచ్చి నిన్ను ఆశీర్వదించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు యేసుక్రీస్తు మీద ఆధారపడు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, యేసు ప్రభుని విడిచిపెట్టొద్దు. నీ వలన ఉపకారం పొందినవారు, నీ వలన మేలు పొందినవారు నిన్ను విడిచిపెట్టొచ్చు, నిన్ను రకరకాల మాట్లాడొచ్చు, నీకు శత్రువులు అవ్వచ్చు, నీకు విరోధంగా నిలబడొచ్చు, ఏమైనా కానీ నువ్వు మాత్రం యేసయ్యను విడిచిపెట్టుకో. ఎంతమంది శత్రువులున్నా యేసయ్య ఉంటే చాలు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు శత్రువు ఎవరు? యేసయ్య పక్షాన్ని ఉందాం, యేసు ప్రభు మన పక్షాన్ని ఉంటారు. నీ శత్రువులు అనేకులై ఉన్నా ఆయన నిన్ను విమోచిస్తారు, నీకు సమాధానం ఇస్తారు. నువ్వు శాంతి సమాధానములు కలిగిన వాడవై వారందరూ కోపంతో ఇలా చూస్తూ ఉంటే నువ్వు నవ్వుతా ఆనందగానాలు పాడుకుంటూ ఉల్లాసంగా నువ్వు జీవిస్తావు, కేవలం దేవుని కృపను బట్టి.
ఆయన ఆనుకుంటే చాలు, ఆయన నమ్ముకుంటే చాలు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీకు శత్రువులు అనేకులు ఉన్నారా? యేసయ్య వైపు తిరుగు. నీ వల్ల మేలు పొందిన వారే, నీ వల్ల ఉపకారం పొందిన వారే నీకు శత్రువులు అయిపోయారా? యేసయ్యను నమ్ముకో. యేసయ్య నిన్ను విమోచించి నీకు సమాధానము కలుగ చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, ఈ నూతన దినంలో మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానానికై నీకు వందనాలు. శత్రువులు అనేకులున్నా దేవా, నువ్వు మాకు సమాధానాన్ని కలుగజేసి మా ప్రాణమును విమోచించే దేవుడా నీకు స్తోత్రం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నాయన అనేకులు శత్రువులు ఉండొచ్చు. ఆత్మీయంగా శత్రువులు ఉండొచ్చు, శారీరకంగా శత్రువులు ఉండొచ్చు. వారందరి ఎదుట నువ్వు విమోచించి సమాధానాన్నిచ్చి ఆశీర్వదించి వారి నోటిని నవ్వుతో నింపినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.